జాబ్ మేళాతో యువతకు ఉపాధి యాదవ చారిటబుల్ ట్రస్ట్ జాబ్ మేళాలో 173 మందికి ఉపాధి. యాదవ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారం తిరుపతి యాదవ్ నిరుద్యోగ యువతీయువకులకు జాబ్ మేళాతో ఉపాధి అవకాశాలు లభిస్తాయని యాదవ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారం తిరుపతి యాదవ్ అన్నారు. యాదవ చారిటబుల్ ట్రస్ట్ 9వ వార్షికోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలోని యాదవ భవన్లో శుక్రవారం మెగా జాబ్ మేళా నిర్వహించారు. తొలుత శ్రీకృష్ణుడికి జ్యోతి ప్రజ్వాలన చేసినంతరం ట్రస్ట్ ప్రార్థన గీతం ఆలకించినంతరం జాబ్ మేళాను ప్రారంభించారు. ఈ జాబ్ మేళాలో 16 కంపెనీలు పాల్గొనగా 893 మంది నిరుద్యోగులు హాజరయ్యారు. ఇందులో 173 మంది ఉద్యోగులు వివిధ ఉద్యోగాలకు ఎంపికయ్యారు. వీరికి ఇంటర్వ్యూలు నిర్వహించగా వారిలో ప్రతిభ కనబరిచిన వారిని వివిధ ఉద్యోగాలకు ఎంపిక చేశారు. ఎంపికైన వారిలో 19 మందికి ఆయా కంపెనీల ప్రతినిధులు నియామక ఉత్తర్వులు అందజేశారు. ఈ కార్యక్రమంలో మదర్ తెరిస్సా కాలేజీ ప్రిన్సిపల్ శ్రీనివాస్, ట్రినిటీ ఇంజనీరింగ్ కాలేజీ డైరెక్టర్ వి. అశోక్, అఖిల భారత యాదవ మహాసభ వర్కింగ్ ప్రెసిడెంట్ రాజేందర్ యాదవ్, ట్రస్ట్ గౌరవ అధ్యక్షులు ఓదెల యాదవ్, ట్రస్ట్ ఉపాధ్యక్షులు చిలారపు పర్వతాలు యాదవ్, ప్రధాన కార్యదర్శి గొడుగు రాజ్ కుమార్ యాదవ్, కోఆర్డినేటర్స్ బైటెన్ సిల్క్స్ ఇన్స్టిట్యూట్ ఇన్ఛార్జి నరేష్, కార్తికేయ హెచ్ఆర్ సొల్యూషన్స్ మేనేజింగ్ డైరెక్టర్ కార్తికేయ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు యాదవ చారిటబుల్ ట్రస్ట్ 9వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని మెగా జాబ్ మేళను 2025 నిర్వహించడం జరిగింది. ఈ జాబ్ మేళాలో సుమారుగా యాదవ చారిటబుల్ ట్రస్ట్ లో రికార్డు చేయబడ్డ పేర్లు 389 మరియు బ్రైటన్ స్కిల్ ఇన్స్టిట్యూషన్ తరఫున మరి రిజిస్టర్ అయిన పేర్లు సుమారుగా 500, అంటే దాదాపుగా 900 మంది అభ్యర్థులు ఈరోజు వారిని పేర్లు నమోదు చేసుకోవడం జరిగింది. సుమారుగా దాదాపుగా ఒక 150 పైగా ఈరోజు ఉద్యోగాల నియామకం అనేది జరిగింది ప్రైవేట్ జాబ్ కు సంబంధించి వివిధ కంపెనీల్లో. మరి ఇలా మాకు ఎంతో సంతోషంగా ఉంది. మరి ఇంత పెద్ద మొత్తంలో విద్యార్థులు కావచ్చు, నిరుద్యోగ యువతి యువకులు స్పందించి ఈ కార్యక్రమాన్ని వినియోగించుకున్నందుకు మరి ఇక్కడ మా ట్రస్ట్, ముఖ్యంగా మా ట్రస్టీలకు, మా ట్రస్ట్ సభ్యులందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. వారి కృషితోటి, వారి యొక్క నిర్మాణంతో ఇది సాధ్యమైందని చెప్పేసి తెలియపరుస్తున్నా. ఇలాంటి కార్యక్రమాలను మరి యాదవ చారిటబుల్ ట్రస్ట్ ఇంకా నిర్వహిస్తుందని నిర్ణయించడమే కాకుండా ప్రతి 4 నెలలకు ఒకసారి మరి 100% వివిధ డిపార్ట్మెంట్ల వారీగా నిర్వహిస్తుంది. మరి అది ఏంటిది అని అంటే, ఒకటి వచ్చే 4 నెలల్లో మరి వర్క్ ఫ్రం హోమ్ సంబంధించినటువంటి కంపెనీలను లిస్ట్ అవుట్ చేసుకోవడానికి మరి మా నరేష్ సార్ సహాయం తీసుకోబోతున్నాం. మేము ఆ 4 నెలల్లోనే, అంటే మార్చిలో పెద్ద మొత్తంలో మరి కార్యక్రమాన్ని తీసుకొని మరి గ్రౌండా, ఇంకా ఎక్కడన్నా ఫంక్షన్ హాలా, చాలా పెద్ద మొత్తంలో ఆ కార్యక్రమాన్ని తీసుకొని సుమారుగా 5000 జాబ్లను రిక్రూట్ చేసే విధంగా ఓన్లీ వర్క్ ఫ్రం హోమ్ మీదనే మరి కాన్సన్ట్రేషన్ చేస్తున్నాం. ఎందుకోసం అనంటే పెద్దపల్లి జిల్లాలో దూరం పోయి చేసేటువంటి వాళ్ళు తక్కువ కనిపిస్తున్నారు. ఎందుకంటే ఈ రోజు అటెండ్ అయిన వారు నాకు తెలిసి 80 to 85% మరి లోకల్ జాబ్స్ కావాలని కోరుకుంటున్నారు. ఇంటి దగ్గర ఉండి జాబ్ చేయాలి, ఇంటి దగ్గర ఉండి సంపాదించాలని చెప్పేసి చాలా మంది కోరుకుంటున్నారు. కాబట్టి వాళ్ళ కోరిక మేరకు మా ట్రస్టీలందరం మేము అనుకున్న, ఇదివరదాకా మా ఆఫీసులో కొంతవరకు చర్చ జరిగితే వర్క్ ఫ్రం హోమ్ కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. వారి ఆలోచన ప్రకారం మనం కొంతవరకు సహాయం చేసినట్టు ఉంటది. మరి వర్క్ ఫ్రం హోమ్ మీదనే పెద్ద మొత్తంలో ఒకటి జాబ్ మీద పెట్టాలి. సింగిల్ పాయింట్ అంటే సాఫ్ట్వేర్ది ఇంకొక సమయంలో, ఇంకొక ఫార్మసీ మీద ఒకసారి, ఇంకొకటి బ్యాంకింగ్ మీద ఒకసారి, ఇట్లా సంవత్సరంలో వివిధ విభాగాలుగా చేసుకొని ఆ కార్యక్రమాన్ని నిర్వహించాలని
మేమందరం నిర్ణయించుకోవడం జరిగింది. మరి వర్క్ ఫ్రం హోమ్ ను మాత్రము మార్చిలో 5,000 జాబ్లను రిక్రూట్ చేసే విధంగా మరి అది దానికి సన్నద్ధం అవుతున్నాం. మేము మీ అందరి ఆశీర్వాద బలంతో, పెద్దపల్లి ప్రజల ఆశీర్వాద బలంతో ఇలా మా యాదవ చారిటబుల్ ట్రస్ట్ కార్యక్రమాలు దిగ్విజయం అవుతున్నాయి. మరి దానికి సహకరిస్తున్నటువంటి మా అఖిల భారత యాదవ మహాసభ కావచ్చు, మరి వివిధ విభాగాల అధ్యక్షులు, మరి అక్కడ ఉన్నటువంటి ఆ నాయకుల కృషి ఫలితంగానే మాకు ఇంత పెద్ద మొత్తంలో మాకు కార్యక్రమాలు విజయం సాధిస్తున్నాయి. ఈ రోజు ఇంత కార్యక్రమం తీసుకున్నందుకు కూడా మేమందరం చాలా సంతోషంగా ఉన్నాం. ఎందుకోసం అనంటే ఇవరిదాకా మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు చెప్పారు, ఒక తిండి అంటే ఒక పూట తిండి పెట్టేదానికంటే ఒక ఉద్యోగం ఇప్పిస్తే అది నిరంతరం కూడా వాళ్ళ లైఫ్ ఉన్నంత వరకు కూడా తిండి పెడుతుంది. అలాంటి కార్యక్రమాన్ని మనం తీసుకున్నందుకు నిజంగా మా అందరికి కూడా చాలా సంతోషంగా ఉంది. మరి ఈ కార్యక్రమానికి సహకరించిన అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఈ ప్రెస్ కు సంబంధించినటువంటి సందేశం కావచ్చు, మరి ఇంకా ఏదైనా ఇక్కడ ఉన్నటువంటి యువతకు ప్రెస్ పరంగా ఒక సందేశం ఇవ్వాలని మరి అఖిల భారత యాదవ మహాసభ వర్కింగ్ ప్రెసిడెంట్ గారిని కోరుతున్నాను.